నాయకులకు కుటుంబ సభ్యులకు మరొకమారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక గర్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక నమ్మకం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతో కేవలం తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని దశ దిశలో వ్యాపించాలనే ఆలోచనతో మరి ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని సుమారు 40 సంవత్సరాలు తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం. అలాగే మనకి భవిష్యత్తులో ఒక యువ నాయకత్వం ఉంది లోకేష్ గారి ద్వారా. అంటే ఏ పార్టీకి లేనటువంటి నమ్మకం కావచ్చు, భవిష్యత్ నాయకత్వం కావచ్చు, అలాగే ప్రజల యొక్క అవసరాలని గుర్తించేటువంటి నాయకత్వం కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని, అలాగే జాతీయ అధ్యక్షుల యొక్క ఆలోచనల్ని అడుగుజాడలో నడుస్తామని, మనకి భవిష్యత్తు నాయకుడిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అన్నగారికి ఘన నివాళులు అర్పిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అయితే జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడే ముందు ఇక్కడ ఒక ఏవి ప్రజెంట్ చేస్తాం, తర్వాత జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడతారు. ఇప్పటికే మీరు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల యొక్క స్పీచెస్ అన్నీ కూడా విన్నారు కనుక ఈ ఏవి అయిన తర్వాత జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ, మరొకమారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు బలం అంతా కూడా మనకు బలం కానీ బలహీనత కానీ మన నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేస్తున్న ఏవి ప్లీజ్ ఆన్ చేయమా. ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం ప్రాణత్యాగంతో రాష్ట్రాన్ని సాధించిన, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మదరాసీయులుగానే చూస్తూ ఢిల్లీ పల్లకీ మోసే బోయలుగా తెలుగు జాతిని గుర్తిస్తున్న సమయంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం గొంతెత్తి కార్మిక కర్షక శ్రామిక వర్గాల కోసం నిలబడి ఢిల్లీ పెద్దల్ని రాష్ట్ర గల్లీలకు రప్పించి తెలుగు జాతి పట్టుదలను దేశానికి తెలియజేసిన వ్యక్తి అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు నుండి మొదలైన ఆయన ప్రస్థానం సినీ రంగానికి చేరుకొని దశాబ్దాల పాటు విభిన్న పాత్రలతో ఆ బాలగోపాలాన్ని అలరించి ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిగా మారి వారి అన్నగా ఇది రామా ఎన్టీవోడు అని ప్రజలు ఛాతి విరుచుకొని చెప్పే స్థాయికి చేరుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన నందమూరి తారక రామారావు గారు. సినిమా రంగంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్న, ప్రజల చేత నీరాజనాలు అందుకున్న, దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలకు జరుగుతున్న అవమానం ఆయన్ని కలచివేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దేశ ప్రధాని కనీసం హెలికాప్టర్లో కూడా ఎక్కించని వివక్ష ఆయనలోని స్వాభిమానాన్ని రగిలించింది. ఆ అవమానాల నుండి ఆత్మగౌరవం కోసం కార్మిక కర్షక శ్రామిక వర్గాలను అధికారం వైపు నడిపిస్తూ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీఆర్. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి
రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి పంటల్లో నుంచి, అన్నాస్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. సినిమా యాక్టర్ పార్టీ ఏం చేస్తుంది అన్న వాళ్ళకి సమాధానంగా 9 నెలల్లోనే అధికారం సాధించారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలకు విప్లవాత్మకమైన సంస్కరణలు చేశారు. పట్టెడన్నం కూడా దొరకని పేదల కోసం 2 రూపాయలకు కిలో బియ్యం పథకం ద్వారా వారి ఆకలి తీర్చారు. ఆడపిల్లే తప్ప ఈడపిల్ల కాదు అనుకునే సమయంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని రాయలసీమలో పరవళ్లు తొక్కించారు. గాలేరు, నగరి, పోతిరెడ్డిపాడు వంటి సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. ప్రజలకు భారమైన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పట్టాదారు పాస్బుక్ ద్వారా భూ యాజమాన్య హక్కు కల్పించారు. వ్యవసాయ రుణాల మీద 5% వడ్డీ రాయితీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పేదలకు పక్కా ఇల్లు, జనతా వస్త్రాల పథకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9%, బీసీలకు 20% రిజర్వేషన్లు, వృద్ధాప్య పెన్షన్తో పాటుగా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయటానికి మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇతనేం చేస్తాడు అనుకున్న ఢిల్లీ పార్టీని రాష్ట్రంలో ఉనికి కోల్పోయేలా చేసి 35 లోక్సభ సీట్లతో పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీని కూర్చోపెట్టి నేషనల్ ఫ్రంట్కి ప్రెసిడెంట్గా కేంద్ర రాజకీయాలను కదం తొక్కించారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల సామాజిక జీవితాన్ని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి తెలుగు వారిని దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చిన అన్న నందమూరి తారక రామారావు గారు 1996లో స్వర్గస్థులయ్యారు. అన్న ఎన్టీఆర్ మన మధ్య లేకున్నా ఆయన రగిలించిన పోరాట స్ఫూర్తిని, ఆత్మగౌరవ నినాదాన్ని వదిలిపెట్టకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఈనాటికి తెలుగు ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చుతోంది. జోహార్ ఎన్టీఆర్.